ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరొక దినము దేవుడు మనందరికీ కూడా దయాకిరీటముగా అనుగ్రహించాడు. ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క దయను బట్టి మనమందరం కూడా ప్రభుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. ప్రతి దినము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయే కదా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ యొక్క దినము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని మాటల చేత బలపరచబడి ఆయన యొక్క గైడెన్స్ని పొందుకొని ఈ యొక్క దినమును కూడా ఆరంభిద్దాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. సమస్త సృష్టిని సృష్టించిన మహాతండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత, నీ జ్ఞానం చేత సర్వ ఆకాశమును, భూమి అందులోని సమస్తమును నిర్మించి రూపొందించిన మహాదేవానికి వందనాలు. ఈరోజు నీకు ప్రజలకు కూడా మీరు తోడుగా ఉండండి. నీ మాటల ద్వారా వారిని బలపరచండి. ఎవరు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ నీ మాట ద్వారా బలపరిచే దేవుడివి. నీ కృపను గురించి మనం యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చాలాసార్లు మన జీవితాల్లో అనేక భయాలతో జీవిస్తూ ఉంటాం. మనిషికి నిజంగా ఎన్నో భయాలు ఉన్నాయి కదండి. లోకంలో మనం చూస్తే, గూగుల్లో చూస్తే మనిషికి ఎన్ని భయాలు ఉన్నాయి. హైట్స్ ఎక్కాలంటే భయం, లిఫ్ట్ ఎక్కాలంటే భయం, కొండల ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే భయం, ఘాటీల్లో ప్రయాణం చేయాలంటే భయం, ఇన్సెక్ట్స్ పురుగులంటే, కీటకములంటే భయం. ఈ విధంగా చూసినప్పుడు గాల్లో ప్రయాణం చేయాలంటే, విమానం ఎక్కాలంటే భయం. అనేక భయాలు మనుషుల్లో ఉన్నాయి. వివిధ రకాలైన భయాలు. జీవితంలో కూడా అనేక భయాలు, భవిష్యత్తును గురించిన భయాలు, ఆందోళనలు, అనేకమైన పరిస్థితుల్లో ఏం జరుగుతుందో, ఏమవుతుందో అనే భయాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈరోజు దేవుని యందలి మనం నమ్మకం పెట్టుకుంటే, మనం ఎన్ని భయాలు గుండా మనం వెళ్తూ ఉన్నా మనము నెమ్మదిగా ఉండగలం. భయాలు వస్తాయి, అందరికీ భయాలు రాక మానవు. కానీ ఆ భయానకమైన పరిస్థితుల్లో కూడా మనం నెమ్మదితో సురక్షితంగా ఉండగలడం అనేది కేవలము దేవుని మీద ఆధారపడుట ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏ భయాలు గుండా నువ్వు వెళ్తున్నావు? ఈరోజు ఎటువంటి భయాలు అయినప్పటికీ మన జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సెలవులేందే ఏది కూడా మన దరికి చేరదు. ఆయన సెలవులేందే తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకను రాలిపోదు. ఆయన సెలవు ఉండాలి. ఈరోజు మన జీవితంలో, దేవా నీ మీద నేను ఆధారపడుతున్నాను, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏది జరిగినప్పటికీ నీ యొక్క చిత్త ప్రకారం జరగను అని చెప్పి దేవునికి అప్పచెప్పినప్పుడు మనలో ఉన్న భయం అంతా ఏమవుతుందంటే తొలగిపోతుంది. ఈరోజు అటువంటి భయం మీ యొక్క జీవితం నుండి తొలగింపబడును గాక. ధైర్యంతో మీరు నివసించుదురు కాక, దేవుని యందు గొప్ప నమ్మికతో జీవించుదురు కాక. శత్రు సాతాను మనకి వణుకును పుట్టించేవాడు, కానీ దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చి భరోసానిచ్చేవాడు. ఆదరణకర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిగా మనకు ఉన్నాడు ఆయన. మనం హెబ్రీ పత్రికలో చూస్తే అపవాది మరణము ద్వారా, ఈ పాపము ద్వారా, అదేవిధంగా అపవాది కార్యాల ద్వారా, లోకపు శక్తుల ద్వారా మనుషుల్లో భయాన్ని రప్పించాడు. ఆ భయానికి కారకుడుగా అపవాది ఉన్నాడు. మనుషుల్లో భయం అనేది ప్రవేశించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క లోకానికి ఎందుకు వచ్చారో తెలుసండి? ఆ భయాన్ని తొలగించడానికి, ఆ భయాన్ని రూపుమాపడానికి, అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనం కానీ మనం చూస్తే, ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాను. ఒక నిజమైన క్రైస్తవుడికి మరణం అంటే కూడా భయం ఉండదండి. ఎందుకంటే ఆ మరణ భయము సిలువ బలియాగము ద్వారా పోయింది. ఎలా పోయింది? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినమున తిరిగి ఆయన లేచాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన పునరుద్ధానుడని, ఆయనే జీవమై ఉన్నాడని ప్రజలందరికీ, లోకమంతటికి నిరూపణ చేశాడు.
అంత మాత్రమే కాదు, ప్రతి మనిషి ఆయన విశ్వాసం ఉంచి ప్రతి వ్యక్తి, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి కూడా తిరిగి ఆయన వల్ల లేస్తారు, మహిమ శరీరాలు ధరిస్తారు, పరలోక రాజ్యంలో ఆయనతో నిత్యము నివాసం చేస్తారు, భూమి మీద నిత్యము 1000 ఏండ్లు పరిపాలన చేస్తారని చెప్పి ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకు ఆయన పునరుద్ధానం ద్వారా అనుగ్రహించాడు. ఈ అపవాది మరణ భయం చేత ప్రజలందరినీ పట్టి పీడింపజేస్తూ వచ్చాడు. ఇప్పటికీ అనేకుల్ని అనేక భయాల చేత అపవాది పీడిస్తూ ఉన్నాడు. మరణ భయమే అపవాది పుట్టించాడంటే ఇంకా చిన్న చిన్న భయాలు అపవాదికి ఏమాత్రం. ఈరోజు మనం చూసినప్పుడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు అనేక భయాలు. ఏ భయంతో బ్రతుకుతున్నావు? ప్రాణ భయంతోనా, అనారోగ్య భయంతోనా, ఉద్యోగం వస్తుందో లేదో అన్న భయంతోనా, వ్యాపారంలో లాభం పొందుకుంటావో లేదన్న భయంతోనా, నీ జీవితం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే భయంతోనా, నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడో లేదని భయంతోనా, నీకంటే ఎదుటివారు బాగానే సక్సెస్ అవుతున్నారు, పైకి వెళ్తున్నారు, నేను ఎప్పుడు వెళ్తాను, అసలు నేను వెళ్ళగలనా అనే భయంతోనా, ఈరోజు ఏ భయంతో జీవిస్తున్నావు? ఇవన్నీ కూడా అపవాది పెడుతూ ఉన్న భయాలు. నువ్వు ఎప్పుడైతే మోకరించి నీ భయాలని, నీ చింత యావత్తన్ని సిలువ చెంతకు నువ్వు తీసుకొచ్చినప్పుడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర నువ్వు తీసుకొచ్చినప్పుడు ప్రతి భయము నుండి వెంటనే నీవు విడుదల పొందగలవు. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి మరణము కొట్టివేయబడింది, ప్రతి భయం కూడా కొట్టివేయబడింది, ప్రతి పిరికితనం కొట్టివేయబడింది, ప్రతి ఆందోళన కొట్టివేయబడింది. ఈరోజు యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ఆశ్రయిస్తే మనకు శక్తినిస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఏమాత్రం కూడా ఆయన ఇవ్వలేదు. పిరికిదానిగా ఉండకు ప్రియ సహోదరి, పిరికివాడుగా ఉండకు ప్రియ సహోదరుడా. నీవు ధైర్యముతో ఉండు, నీవు బలముతో ఉండు, దేవుని అందరూ విశ్వాసంతో ఉండు. నీకెప్పుడు భయం కలిగిన వెంటనే నీవు ప్రభు సన్నిధిలో పాదాల దగ్గర సమయాన్ని గడుపు, ధ్యానించు ఆయన వాక్యాన్ని. తప్పనిసరిగా దేవుడు నీకు గొప్ప బలాన్ని, గొప్ప శక్తిని ఇస్తాడు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? భయంగా ఉందా? ఆందోళనగా ఉందా? ఏ క్వశ్చన్స్ అడుగుతారో, నేను చెప్పగలం లేదో, నేను అంత కాన్ఫిడెంట్ కాదు కదా, నాకేమీ రాదు కదా అని చెప్పి అనుకుంటున్నావేమో. ప్రభు సన్నిధిలో సమయాన్ని గడిపి ప్రార్థించి ఆయన ఆరాధించి వెళ్ళు. యెహోవా ఈరే అని చెప్పి వెళ్ళు. దేవుడి చిత్తమత ఆ యొక్క ఉద్యోగానికి ఇస్తాడు, లేకపోతే మరొకటి నీకు క్షేమకరమైన దేవుడు ఇస్తాడు. అంతేకాని భయాన్ని విడిచిపెట్టు. నువ్వు భయపడుట ద్వారా వచ్చే ఉద్యోగం కూడా పోతుంది తప్ప ఇంకేం లాభం లేదు. కాబట్టి ఎక్కడ వస్తుంది ధైర్యం అంటే దేవుని పాదాల దగ్గరే. ఆ దేవుడే మనకు ధైర్యాన్ని ప్రసాదించగలడు, ఆ దేవుడే మనకు ధైర్యాన్ని ఇవ్వగలడు. ఈరోజు ఆ దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడని నేను విరిగి ఒక ఉద్యోగం మొదలు పెడుతూ ఉన్నా, ఒక వ్యాపారాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉన్నా, లేకపోతే ఒక వివాహ కార్యక్రమాన్ని తలపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నా, లేకపోతే ఏ విషయంలో ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక శుభకార్యాన్ని జరిగించాలన్నా, ఏ భయం ఉన్నా, ఏ ఆందోళన ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, నీవు దేవుని యొక్క సంధిలోకి వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి మొర్ర పెట్టినప్పుడు దేవుడు గొప్ప కృపను నీకు అనుగ్రహిస్తాడు. మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 38, 39 వచనాల్లో మనం చూసినప్పుడు, నేను మీతో చేసిన నిబంధనను మరువైకయో ఇతర దేవతలను పూజింపకయో ఉండవలను. ఇతర దేవతల్ని పూజింపక, కానీ ఇంగ్లీష్లో ఉంది ఏమనంటే, యూ షల్ నాట్ ఫియర్ అదర్ గాడ్స్. ఇశ్రాయేలు ప్రజలు ఇతర దేవతలకి భయపడుతున్నారు. ఈరోజు మనం ఏ శక్తులకి భయపడాల్సిన అవసరం లేదు, ఏ దేవతలకి, ఏ దేవుళ్ళకి కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్కడే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి నువ్వు ఎవరికి భయపడిన అవసరం లేదు. ఏ ఆచారాలు భయపడి, ఏ దేవునికి భయపడి ఏ ఆచారాలు చేయవలసిన అవసరం లేదు. నువ్వు దేవునికి భయపడి ముందుకు సాగు. తప్పనిసరిగా దేవుడు నీకు జీవితంలో కృపను అనుగ్రహిస్తాడు. ఈ లోకపు శక్తులు, ఈ సాతాను శక్తులు, ఈ లోకపు పరిస్థితులు, ఈ ఆచారాలు ఏవి కూడా మనకు ఉపయోగకరం కాదు, ఏవి కూడా మనకి మేలు చేయవు. ఈరోజు ఏ భయాలతో ఏవేవి పనులు చేస్తున్నావు? నీకు భయము ఎందుకు కలుగుతా ఉంది? ఇర్మీయా గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ వచనంలో, అన్య జనముల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశముందు అగ్గుపడి చిహ్నములకు జనములు భయపడతాయట. ప్రజలట ఆకాశముందు అగ్గుపడి చిహ్నాలకు భయపడతారట, అనేక పరిస్థితులకు భయపడతారట. కానీ దేవుని ప్రజలమైన మనం, జీవముగల దేవుని ప్రజలమైన మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు వాటికి భయపడకూడి అని దేవుని వాక్యం సెలవిస్తాము. యూ డు నాట్ ఫియర్ ఫర్ దోస్ థింగ్స్, అబౌట్ దోస్ థింగ్స్. ఆ విషయాల బట్టి మీరు భయపడద్దు. ఆకాశమందు అగ్గుపడే చిహ్నములకు మీరు ఏమాత్రం కూడా భయపడవద్దు. ఈరోజు నువ్వు భయపడవలసింది ఎవరికంటే కేవలం ఒకే ఒక్కడికి. దేవునికి భయపడు, పెద్దలకు భయపడు, నీ తల్లిదండ్రులకు భయపడు. అది మంచి భయం, అది చెడ్డ భయం కాదు. చెడ్డ భయం అంటే ఏంటంటే, ఏమవుతుందో నా జీవితం, సాతానికి భయపడడం, లోకానికి భయపడడం, ఆచారాలు చేయడం.
ఇంకా ఇతర వాటి మీద ఆధారపడ్డ, మనుషుల మీద ఆధారపడ్డ, మన సొంత శక్తి మీద ఆధారపడటం, లోకపు శక్తుల మీద ఆధారపడటం. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీవు ఆలోచన చేసినప్పుడు, నీకు దేవుని అందులో భయం ఉన్నప్పుడు నువ్వెవరికి కూడా భయపడాల్సిన అవసరత లేదు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం మనకు కనిపిస్తుంది ఇశ్రాయేలు ప్రజల జీవితాలు. వారికి దేవుని అందులో భయం ఉంది, అలాగే దేవతలు అంటే కూడా భయం ఉంది. దేవునికి భయపడుతున్నారు, ఒక పక్కన దేవతలను కూడా పూజిస్తున్నారు. దేవునికి భయపడుతున్నారు, అదేవిధంగా ఒక పక్కన దేవతలు ఆచారాలు కూడా చేస్తారు. అంటే వీరికి దేవుని అందులో భయం ఉంది కానీ సంపూర్ణ భయం లేదు. ఈనాడు అనేక మంది విశ్వాసులు కూడా అట్లానే జీవిస్తున్నారు. దేవుడు అంటే భయమే, దేవుడు అంటే ఇష్టమే, దేవుడు అంటే భక్తే, ప్రేమే, ప్రీతే, కానీ ఇంకా సంపూర్ణ భయము చూపించలేని వరకు ఉంటున్నారు. సంపూర్ణ విధేయత, సంపూర్ణ ఆ యొక్క ఒబీడియన్స్లోనికి రాలేకపోతున్నారు. నువ్వు సంపూర్ణమైన భయమును, సంపూర్ణమైన విధేయతను చూపినప్పుడు సంపూర్ణముగా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు. సంపూర్ణతలోనికి దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు. ఈరోజు నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం రావట్లేదు అంటే, అరకొర ఆశీర్వాదం నీ యొక్క జీవితంలో నువ్వు అది మాత్రమే నువ్వు చూస్తున్నావు అంటే, నీ యొక్క జీవితంలో సంపూర్ణంగా నీవు దేవునికి లోబడట్లేదు. ద్వితీయోపదేశకాండం మనం చూసినప్పుడు దేవుని మాట వినకుండా ఆయన అందులో సంపూర్ణ భయాన్ని చూపకపోతే మన జీవితంలో అంట మనం భయపడతామట. మనకి భయపడే పరిస్థితులు వస్తాయట. దేవునికి భయపడితే ఏ పరిస్థితులు కూడా మనం భయపడమట. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినప్పుడు 28వ అధ్యాయంలో 25వ వచనంలో, మీరు దేవుని మాట వింటే పైవారిగా ఉంటారు, తలగా ఉంటారు. ఈ మాటలు మనం చూస్తాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కానీ దేవుని మాట వినకపోతేనట, యెహోవా నీ శత్రువులు ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారు ఎదుట బయలుదేరి నువ్వు 7 మార్గములు వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నింటిలో నుండి ఇటు అటు చెదరగొట్టబడదు. అదే 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో 66వ వచనంలో, నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉంటున్నావు, నీవు రేయింపగలు భయపడదు. ఈనాడు ప్రాణభయంతో రేయింపగలు, పగలు రాత్రి అని తేడా లేకుండా భయపడేవారు అనేక మంది ఉన్నారు. ఎందుకు కారణం? వాట్ ఇస్ ద రీజన్? ఎందుకు కారణం అంటే, దేవుని మాట వినక, దేవునికి భయపడక ఈ లోకంలో జీవించటం వలన ఇంకా వేటికో భయపడాల్సి వస్తున్న పరిస్థితులు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, నీవు దేవునికి భయపడితే అదే ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో మొదటి 10 వచనాల వాగ్దానాలన్నీ నీ సొంతమే. అవి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆయన మాట విని ప్రతి ఒక్కరికి కూడా దేవునికి వాగ్దానాలు వారి జీవితంలో దేవుడు నెరవేర్చేవాడుగా, ఫుల్ఫిల్ చేయవాడుగా ఉన్నాడు. ఎంత చక్కని మాటలు అక్కడ మనకు కనిపిస్తుంది. మొదటి 10 వచనాలు కూడా వాగ్దానాలుగా మనం తీసుకోవచ్చు. మొదటి వచనం చదువుతాను, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. పట్టణములో పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, పశువుల మందలు, నీ గొర్రెల మేకలు మందలు దీవించబడతాయి. లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఈ మాట బాగా వినండి. నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే నీ శత్రువు ఒక త్రోవల నుంచి వచ్చి 7 త్రోవల్లో పారిపోతాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. విధంగా మనం చూసినప్పుడు 7 త్రోవల్లో పారిపోతారు శత్రువులు. నీ కొట్లను నువ్వు చేయ ప్రతి ప్రయత్నం అన్నింటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశీర్వదించును. ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే ఆయన నిన్ను ప్రతిష్ఠ జనముగా స్థాపించును. ఈ దినం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు. నీవు దేవునికి భయపడితే సాతాను శక్తులు నీకు భయపడతాయి, లోకపు ప్రజలు నిన్ను చూసి భయపడతారు. నీవు దేవుడిని యెహోవా నామము చేత నీవు పిలువబడు చుండుట చూచి ప్రజలు నీకు భయపడతారట. ఈరోజు నీలో ఉన్న భయాన్ని తొలగించుకో. దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు. నీ సమస్త భయాలు, అయ్యా నాకు భయంగా ఉందని చెప్పి యాకోబు నీ భయాలను ఆయన దగ్గర పెట్టు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా సమస్త భయాలు తొలగించి నీ జీవితంలో కూడా కార్యాలు జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు. విశ్వాసం ఉంచుతావా? నమ్మకం ఉంచుతావా? ఏ భయాలతో బాధపడుతున్నావు, చింతిస్తున్నావు, దుఃఖపడుతున్నావు? ప్రతి భయాన్ని విసిరికొట్టే మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పాదాలు మాత్రమే, సిలువ చెంతకు వచ్చుట మాత్రమే మనకు పరిష్కారం. అటువంటి పరిష్కారం దేవుడు మీకు సంపూర్ణంగా మీ జీవితంలో, మీ కుటుంబాల్లో అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి యొక్క వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఎత్తబడిన మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవనన్న నీ ప్రజలు ఎటువంటి భయాల్లో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి దుఃఖాల్లో, ఎటువంటి వేదనలో, కన్నీళ్ళలో, కొరతల్లో, అనేకమైన పరిస్థితుల్లో ప్రభావ భయానకమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారి భయభీతులన్నీ తొలగించండి. నీ ఆశ్చర్య కార్యాలు జరిగించుకోండి. ఇదిగో ప్రభా, ప్రతి వ్యక్తిని ప్రభు విడిచిపెట్టేవాడు ఏమాత్రం కూడా కాదు. ఎవరెవరు ఏ భయాలతో ఉన్నారో, మేము నీకు భయపడితే ప్రభా, మేము ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము నీకు భయపడితే లోకపు శక్తులు, సాతాను శక్తులు, మనుషులు మాకు భయపడతారని నీ వాక్కు సెలవిస్తూ ఉంది ప్రభా. అట్టి కృప మీరు అందరికీ దయచేసి ప్రతి భయము, ప్రతి ఆందోళన, ప్రతి భీతి ఈ ప్రజలందరి జీవితాల్లో కొట్టివేసి నీ పాదాల దగ్గరికి వచ్చడం ద్వారా వారి యొక్క జీవితంలో మేలు పొందుకున్నట్టు నీ కృప చూపమని, ఈరోజు నీ ప్రజల జీవితాల్లో, ప్రయాణంలో, ప్రయత్నాల్లో కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.